మాత్రే నమః అండి. నాది ఇప్పుడు దీక్ష భవానీ దీక్ష మూడోసారి అండి. నేను ఒక సందర్భంలో అమ్మవారికి దండం పెట్టుకోవాల్సి వచ్చింది, మొక్కుకోవాల్సి వచ్చింది. 3 సార్లు వేసుకుంటా అన్నాను. ఇది ఆఖరి దీక్ష ఇంకా నాది. అందులో ఇంకోటి సంతోషకరమైన వార్త ఏంటంటే, అందులో ఇప్పుడు నేను 16 సోమవారాలు వ్రతమోటి చేస్తున్నాను. ఇది నాది ఇప్పుడు 8వ వారము. 8వ వారంలో భవానీ దీక్ష రావడం, భవానీ దీక్షలో ఉండి నేను ఆ పరమేశ్వరుని పూజించడం, సోమవారము 16 సోమవారాలు వ్రతం రోజుని అమ్మవారి నవరాత్రులు ప్రారంభం కావడం నాకు చాలా నేను ఒక అదృష్టంగా భావిస్తున్నా అండి. ఎందుకంటే అసలు నేను ఈ మూడోసారి వేసుకోలేనేమో అనుకున్నాను. కానీ అమ్మవారు ఎలాగైనా వేయించింది నా చేత ఆవిడ. ఎందుకంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నేను వేసుకోలేకపోతానేమో అనుకున్నాను. అంతేకాదండి, నేను అమ్మవారికి సంవత్సరం ఒక 5 ఇయర్స్ నుంచి ఒక్కొక్క వస్తువు నేను తీసుకోవడం మొదలుపెట్టాను. అంటే అమ్మవారికి ఇవన్నీ చేస్తేనా భక్త అని అనుకుంటారు కొంతమంది. అలా అని కాదండి, నా తృప్తి కోసం అమ్మకి నేను ఇవి కొనాలి నాకున్న దాంట్లో. అలాగని నేను ఉన్నదాన్ని కూడా కాదు, ఒక్కొక్క రూపాయి ఆవిడ దగ్గర డిబ్బీ పెట్టి ముందు 6,000 రూపాయలు పోజేసి నేను రూపాయి వేసుకుంటూ, అందులో 100 రూపాయలు 10 రూపాయలు అలా వేసుకుంటూ ఫస్ట్ ముక్కుపడక కొన్నానండి. తర్వాత ఆవిడకి సూత్రాలు కొన్నాను నేను. ఈ సంవత్సరం అయితే నేను పట్టీలు మెట్టెలు తీసుకున్నా ఆ తల్లికి నా తృప్తి కోసము. మనసులో ఎవరికైనా సరే మనసులో భక్తి ఉంటే చాలండి, అంతకన్నా ఏం కోరుకోదు ఆ తల్లి. నా తృప్తి కోసం నేను కొన్నానండి. ఇంకా చాలా సంతోషంగా ఉంది అమ్మకి ఇవన్నీ కొని. ఇంకా నేను 16 సోమవారాలు వ్రతం చేస్తూ భవానీ మాల వేసుకొని భవానీ దీక్ష తీసుకుంటూ ఆ పరమేశ్వరుని కొలిచానని చెప్పి చాలా సంతోషంగా ఉంది. నిన్న ఒక పక్కన సోమవారాల వ్రతము, ఈ పక్కన అమ్మవారు బాల త్రిపుర సుందరి అవతారము నేను అలంకరించి పెట్టి చూసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చాలా సంతోషంగా ఉంది. నిన్న నాకు వీడియో పెట్టడానికి కుదరలేదు, అందుకే నేను 16 సోమవారాల వ్రతం అనేది సాయంత్రానికే తీసేయాలి కాబట్టి నేను చూపించలేకపోయాను. ఈరోజు 2వ రోజు గాయత్రీదేవి అవతారము. అమ్మకు చూడండి, అమ్మ పాదాలు పెట్టి మెట్టెలు పెట్టి పట్టీలు ఇలా పెట్టానన్నమాట. ఇలా నేను ఈసారి సింపుల్గా అలంకరించుకున్నాను. కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి నాకు అదొక్కటి సంతోషం అండి. 16 సోమవారాల వ్రతము దీక్ష ఒక్కసారి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి నాకు. ఓం